హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోనకి వెళ్తున్నాము. లోనకి వెళ్ళేటప్పుడు ఇక్కడ అందరం గంట కొడుతున్నాము. మా అత్తయ్య, అన్నయ్య వాళ్ళు, వదిన అందరూ గంట కొట్టి లోనకి వెళ్ళారు. లోనకి వెళ్ళిన తర్వాత అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేశాక ఇక్కడ టోకెన్ తీసుకోవాలంట. టోకెన్ తీసుకొని లోనకి వెళ్ళాము. ఇక్కడ టిల్లు బాబు కూడా నేను గంట కొడతా అంటుంటే వాళ్ళ బాబు ఎత్తుకొని గంట కొట్టించాడు. లోనకి వెళ్ళాము. ఇక్కడ మీకు అమ్మవారు క్లారిటీ కనిపించట్లేరు, దగ్గరికి వెళ్ళాక మీకోసం క్లారిటీగా చూపిస్తాను. చూడండి, అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు. చాలా దూరం ఉన్నా కూడా భక్తులు చాలామంది వస్తారు అమ్మవారి దగ్గరికి. ఫ్రైడే సండే మాత్రం బాగా వస్తారు. ఫ్రైడే ఎక్కువ ఉంటారు, అసలు ఖాళీ అనేది ఉండేది లోన మాత్రం అమ్మవారి దర్శనానికి. మాకు ఈరోజు అదృష్టం బాగుంది, ఫ్రైడే వెళ్ళకుండా సండే వెళ్ళాము, అందుకని రష్ తక్కువగా ఉంది అమ్మవారి దగ్గర. దర్శనం మాత్రం మాకు చాలా బాగా జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడైనా వెంటనే ఇక్కడ నుంచి పంపించేస్తారు దర్శనం కాగానే. ఈసారి మాత్రం అర్చన చేశారు, మంచిగా బొట్టు పెట్టిండు అయ్యగారు. చాలా బాగా అనిపించింది. అమ్మవారి పక్కన నిల్చొని ఫొటోస్ కూడా తీసుకున్నాం మేము. ఈరోజు చాలా సంతోషం అనిపించింది అమ్మవారిని చూస్తుంటే. మీరు కూడా ఎప్పుడైనా గుంజేడు వెళ్ళారా లేదా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.